వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణ కాంగ్రెస్ లోని అగ్రనేతలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుందా? పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుతుందా? ఒకే ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉండే నాయకులు ఇద్దరి మధ్య ఓ నామినేటెడ్ పోస్ట్ మంటను ఇంకాస్త ఎగదోస్తుందా? ఎవరా ఇద్దరు లీడర్స్? ఏదా రాష్ట్ర స్థాయి పది? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతలు. ఇటు నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీకి వాళ్లే పెద్ద దిక్కు. కానీ ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరుగుతుందని జిల్లా పార్టీ వర్గాలే అంటున్నాయి. లోకల్ గా పట్టు పెత్తనం కోసం ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్తున్నారు. అసలే ఉన్న పోరు అగ్గికి ఆజ్యం పోసినట్లు ఓ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి వ్యవహారం ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ మరింత పెంచిందని చెప్పుకుంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ డాక్టర్ కవితారెడ్డిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు కూడా. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి మరీ కవితారెడ్డికి పదవి ఇప్పించారని పార్టీ టాక్. కానీ ఆమెకు ఆ పోస్ట్ ఇవ్వడం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఏమాత్రం ఇష్టం లేదని పార్టీలో సైతం ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ దూరంగా ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు డాక్టర్ కవితారెడ్డి నియామకం జరిగింది. కానీ ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. బాధ్యతల స్వీకరణకు ఆహ్వాన పత్రికలు సైతం రెడీ చేసుకున్న కవితారెడ్డి కార్యక్రమానికి రావాలని మహేష్ గౌడ్ ని ఆహ్వానించారట. అయితే మున్సిపల్ ఎన్నికలు అయ్యాక చూద్దామంటూ అప్పట్లో ఆయన సున్నితంగా కార్యక్రమాన్ని వాయిదా వేయించారట. ఇలా 2 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించాల్సిన కవితారెడ్డి కాస్త ఆలస్యంగా ఇటీవలే ఆ పని పూర్తి చేశారు. ఈ క్రమంలో అసలు ఆమెకు పదవి ఇవ్వడం ఇష్టం లేకే పిసిసి చీఫ్ వాయిదా వేయించారన్న డౌట్స్ కూడా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. ఆయన వద్దంటుంటే పెద్ద ఆయన మాత్రం పట్టుబట్టి ఇప్పించారన్నది ఇంటర్నల్ టాక్. ఈ విషయంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. వేం జోక్యంతో మహేష్ గౌడ్ వెనక్కి తగ్గి ఓకే అయితే చెప్పారు, కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం దూరంగా ఉండిపోయారట. దాని గురించి హస్తం పార్టీలో పెద్ద చర్చే జరిగింది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని డాక్టర్ కి ఏకంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఎలా ఇస్తారంటూ మహేష్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. కానీ జిల్లాలో సీనియర్ వైద్యురాలిగా తన సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డి ఆ పోస్టుకు కరెక్ట్ అని సుదర్శన్ రెడ్డి వాదించారట. అలా ఆ పోస్ట్ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉన్న అంతో ఇంతో గ్యాప్ ని మరింత పెంచిందని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ బయటపడింది. దాంతో మహేష్ గౌడ్ కార్పొరేషన్ ఎన్నికలను అంతా తానే చూసుకున్నారు. ఇలా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఎవరికి వారే అనేలా వ్యవహరించడంతో క్యాడర్ కూడా గందరగోళంలో పడుతోంది. ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందోనన్న భయం కూడా ఉందంట కొందరిలో. విభేదాలు మాని ఇద్దరు చేతులు కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.